వైద్యం గుండెకు చేటు 40 నుంచి 50 ఏళ్ల లోపున్న ఒక సినిమా హీరోనో రాజకీయ నాయకుడు క్రీడాకారుడు హఠాత్తుగా గుండెపోటుతో మరణించారని తెలియగానే అరే ఇంత చిన్న వయసులో చనిపోయారే అనే ఆవేదన చెందుతాం. అదే మన సన్నిహితులైతే ఆందోళన చెందుతాం. ఇప్పుడు చాలామంది ఆ పరిస్థితులను తమకు అన్వయించుకొని ఒత్తిడి పెంచుకుంటున్నారు. టెస్టుల కోసం ఆసుపత్రుల బాట పడుతున్నారు. కొందరు నేరుగా డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్ళిపోతున్నారు. వీరిలో సిటీ యాంజియోగ్రామ్ చేయాలని కోరుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. అప్రమత్తత పేరుతో ఇలా చేయడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. అసలు గుండె పరీక్షలు ఎప్పుడు అవసరం, సిటీ యాంజియోగ్రామ్ ఎవరు చేయించుకోవాలని పూర్తి వివరాలు 10వ పేజీలో ఉన్నాయి. సో దాని గురించి ఎవరు పడితే వాళ్ళు ఆందోళన చెంది ఇష్టం ఉన్న టెస్టులు చేయించుకోవద్దని అంటున్నారు. ఆ టెస్టులు చేయడం వల్ల దానికి లాభం కన్నా నష్టమే ఎక్కువ అంటున్నారు. ఎందుకనంటే సొంత వైద్యం చేటు చేస్తుంది, అట్లా చేసుకోవద్దని చెప్పి అంటున్నారు. సో దాని గురించి చూద్దాం. ఎందుకంటే ఈ మధ్య చాలామంది సినిమా హీరోలు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ డ్యాన్స్ చేసేటప్పుడు కానీ పడిపోవడం వల్ల మిగిలిన వాళ్ళకి చాలా భయం అనిపిస్తుంది. సో భయం అనిపించి ఆధార బాధలతోటి ఏదైనా టెస్ట్ చేయించుకోవాలని చెప్పి ఎక్కువగా టెన్షన్కి లోన్ అవుతున్నారు. ఎక్కువగా టెన్షన్ లోన్ అయితే ఇంకా కావాల్సిన దానికన్నా గుండె ఇంకా వేగం పెరుగుతా ఉంటుంది, అనారోగ్య బారిన పడ్డమా అని చెప్పి అతలాకుతలం అవుతా అంటారు. ఇది దానికి సంబంధించి తెలిసిన వారికి గుండెపోటు వచ్చిందని తెలియగానే చాలామంది మాకు ఫలానా టెస్టులు చేయండి అని వైద్యులని అడుగుతున్నారు. ఇంకొంతమంది ఇక నేరుగా పరీక్షా కేంద్రాలకు వెళ్ళి సిటీ యాంజియోగ్రామ్ చేయాలని కోరుతున్నారు. ఇలా చేస్తున్న వారిలో ఎక్కువ మంది యువత నడి వయస్కులే ఉంటున్నారు. అందుబాటులో ఉంది కదా అని నేరుగా సిటీ యాంజియోగ్రామ్ చేయించుకోవడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. గుండె ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరమే, కానీ అనవసరమైన ఆలోచనలు మంచిది కాదంటున్నారు కార్డియాలజిస్టులు. వాస్తవమే, మన ఎవరన్నా ఫ్రెండ్స్కి ఏమైనా జరిగినప్పుడు హాస్పిటల్ అరే స్టంట్ వేసినట్టు పడుతుంటే మనకు కూడా గుండెలో గుబులు పుడుతుంది. అరే మనకన్నా చిన్నోడు, మన ఏజోడే కదా, మరి ఇంత ఎక్సర్సైజ్ చేస్తాడు, ఎంగుకున్నాడు, మనకేమన్నా హార్ట్ ప్రాబ్లం వచ్చిందా, మనం లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకోవడం కానీ లేకపోతే బాడీ చెకప్ చేసుకోవడం కానీ ఇట్లాంటి కొంత ఆందోళనకు గురవుతూ అంటాం. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇంకా ముప్పు పెరిగింది. ఎక్కువ మందిలో తిండి గాడి తప్పింది, నిద్ర సరిపోవడం లేదు, శారీరక శ్రమ ఉండడం లేదు, మానసిక ఒత్తిడి పెరిగిపోయింది. 30 నుంచి 40 ఏళ్ల వయసులోనే అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జీవనశైలి రుగ్మతల బారిన పడుతున్నారు. ఇండియన్ హార్ట్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం దేశంలో మరణాల కారణాల్లో గుండెపోటు అనేది మొదటి స్థానంలో ఉందంట. సో ఎయిడ్సో క్యాన్సరో కాదు, గుండెపోటు అనేది ఫస్ట్ స్థానంలో ఉందట. ప్రముఖుల్లో వచ్చిన గుండెపోటు కారణాలు ఏమిటనేది సాధారణ ప్రజలకు పూర్తిగా తెలిసే అవకాశం ఉండదు. వాళ్ళకు వచ్చింది కదా అని మనకు గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని భయాందోళనకు చెందాల్సిన అవసరం లేదు. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. బాగా డబ్బు లేదంటే వాళ్ళు నైట్ 12, 1, 2 దాకా కూడా పడుకోరు. ఒక్కొక్కసారి షూటింగ్లు ఉంటే తెల్లారి 4 గంటలకు 5 గంటలకు లేచిపోతారు. నైట్ అంతా షూటింగ్లు చేసుకుంటారు కాబట్టి సరైన నిద్ర ఉండదు. సో ఎంత ఫిట్నెస్ ఉన్నా కూడా సరైన నిద్ర లేకపోవడం వల్ల, అదేవిధంగా మంచి ఫుడ్ తీసుకోకపోవడం వల్లనే ఈ విధంగా అనర్థాలు జరుగుతాయి. ఒకరు అంతే బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ఇది వచ్చింది కదా, మేము పేదోళ్ళ మా పరిస్థితి ఏందని ఆందోళన చెందకండి. ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఆహారపు అలవాట్లు కానీ, అదేవిధంగా జీవన శైలిలో మార్పుల వల్ల ఇట్లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయని ఇక్కడ చెప్తున్నారు. భారతీయ పురుషుల్లో 50% గుండెపోటు బాధితులు 50 ఏళ్ల లోపు వయసు వారే. వీరిలో 25% మందికి 40 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉంటుందంట. సో ఇందులో అంటే ఒక 100 మంది చూసుకుంటే అందులో 25% అంటే ఒక 40 ఏళ్ళ వయసున్న వాళ్ళే 25% ఉంటున్నారట. సాధారణంగా 40 ఏళ్ళు దాటిన వారు క్రమం తప్పకుండా ఏడాదికి ఒకసారి జీవక్రియలకు సంబంధించిన పరీక్షలు, ఈసీజీ, 2D ఈకో, టీఎంటీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబంలో గుండెపోటు చరిత్ర ఉన్నవారు 35 ఏళ్ల నుంచి ఏడాదికి ఒకసారి ఈ పరీక్షలు చేయించుకోవాలి. వీటితో పాటు సిటీ యాంజియోగ్రామ్ పరీక్ష కూడా చేయించుకోవాలి. ఈ పరీక్ష నార్మల్గా ఉంటే మళ్ళీ 5 ఏళ్ల వరకు ఈ పరీక్షతో పని లేదు. మిగిలిన పరీక్షలను మాత్రం ఏడాదికి ఒకసారి చేయించుకోవాలి. అంటే ఈసీజీ తీసుకోవాలి, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అని గుండెకి సంబంధించిన అది ఉంటుంది, అది తీసుకోవాలి. 2D ఈకో టెస్ట్ చేయించుకోవాలి. సో అది గుండె కరెక్ట్ లయబద్ధంగా కొట్టుకుంటుందా, గుండెలో ఏమైనా సమస్య ఉందని తెలుసుకోవడానికి పనిచేస్తుంది. ఇవి 2 టెస్టులు మాత్రం ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. ఇంకా యాంజియోగ్రామ్కి సంబంధించింది అయితే సిటీ యాంజియోగ్రామ్కి సంబంధించిన పరీక్ష అయితే ఒకసారి చేసుకుంటే మళ్ళీ 5 years దాకా చేయాల్సిన అవసరం లేదా మంచిగా ఉంటే. ఇది దానికి సంబంధించిన పూర్తి వివరం ఇక్కడ ఇచ్చడం జరిగింది. ఇంకా చూద్దాం. ఏమిటి పరీక్ష? ప్రామాణికంగా యాంజియోగ్రామ్లో రక్తనాళంలోకి కాథటర్ను ప్రవేశపెట్టి గుండె రక్తనాళాల్లో పూడికను పరీక్షిస్తారు. పూడికలు ఉంటే వెంటనే స్టెంట్ కూడా వేస్తారు. దీనికోసం ఒకరోజు హాస్పిటల్లో చేరాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో కొంత రిస్క్ ఉంటుంది. సిటీ యాంజియోను సాధారణ స్కానింగ్ మాదిరిగానే చేయించుకోవచ్చు. దీనికోసం హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేదు. కొందరు సిటీ యాంజియోను పదే చేయించుకుంటారు. ఇది సరికాదు. ఒక సిటీ 20 ఎక్స్రేలతో సమానం. ఇలా పదే చేయిస్తే రేడియేషన్ ముప్పు ఉంటుందట. సో ఈ సిటీ యాంజియోగ్రామ్ ఎందుకు చేస్తారంటే రక్తనాళాల్లో కాథటర్ను ప్రవేశపెట్టి గుండె ఏదన్నా పూడిక అంటే ఏదన్నా
అనవసరమైన చెడు చేరుకుంటే కొవ్వు కానీ కొలెస్ట్రాల్ కానీ చేరుకుంటే దాన్ని పూడికని తీసినట్టుగా బావిలో నీళ్లు మంచిగా ఉండాలంటే ఏదైతే మట్టి పూడికలా తీస్తామో ఈ రక్తనాళాల్లో పేరుకపోయిన పూడికని తీయడం కోసం ఈ సిటీ యాంజియోగ్రామ్ చేస్తారట. ఇది చేసేటప్పుడు ఒక్కసారి అంటే ఏం కాదు, కానీ తాపతాపగా చేస్తే రేడియేషన్ ఎక్కువై గుండె పైన మళ్ళీ ప్రాబ్లం పడే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు. సిటీ యాంజియోగ్రామ్ ఎప్పుడు చేయించుకోవాలని టీఎంటీ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది కానీ గుండెపోటుకు సంబంధించిన ఇతర లక్షణాలు ఏమీ లేకపోతే సిటీ యాంజియో చేయాలని వైద్యులు సూచిస్తారు. ఒక వ్యక్తి ఛాతీ నొప్పితో అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వచ్చారు. ఈసీజీ 2D ఈకో నార్మల్గానే ఉన్నాయి, కానీ ఇది గుండెపోటు కాదు అని నిర్ధారించలేని పరిస్థితి. అప్పుడు తక్షణ ఫలితాల కోసం తప్పనిసరిగా ఈ పరీక్ష చేయాలి. కొందరు బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న 10 ఏళ్ల తర్వాత డాక్టర్ వద్దకు వస్తారు. పాత రికార్డులు లేవు. ఇలాంటప్పుడు వారి గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఈ సిటీ యాంజియోగ్రామ్ టెస్ట్ను టీఎంటీ టెస్ట్ను చేస్తారంట. సో ఈ ఏంది అంటే గుండె ఈసీజీ కానీ 2D ఈకో ద్వారా కూడా గుండె నార్మల్గా అనిపిస్తాడట, కానీ ఈ యాంజియోగ్రామ్ చేసినప్పుడు మాత్రమే దాంట్లో ఉన్న లోపాలన్నీ బయటకు వస్తాయట. ఖచ్చితంగా చేయించుకోవాలని అంటున్నారు అట్లాంటి వాళ్ళకైతే. వైద్యులపై ఒత్తిడి వద్దు. ఇప్పుడు ఇంటర్నెట్లో వైద్య సమాచారం తెలుసుకోవడం ఎక్కువైంది. గుండె రక్తనాళాల్లో పూడికలు సిటీ యాంజియోగ్రామ్తో తెలుస్తాయని నేరుగా పరీక్ష కోసం వెళ్తున్నారు. అయితే రెగ్యులర్ స్క్రీనింగ్ చేయకుండా సిటీ యాంజియోకు వెళ్ళకూడదు. లిపిడ్ ప్రొఫైలు, ఈసీజీ, 2D ఈకో, టీఎంటీ వంటి పరీక్షల తర్వాతనే అవసరమైతేనే సిటీ యాంజియోగ్రామ్కు వెళ్ళాలని నిపుణులైన వైద్యులు చెబితే ఆ పరీక్ష చేయించుకోవాలంటారు. చూసినలా ఫస్ట్ లిపిడ్ ప్రొఫైల్ అని నమ్మనం. సో మన బాడీలో కొవ్వు శాతం ఎంత ఉంది, ఎంత ఉండాలి, ఎంత ఉంది, దీనివల్ల హార్ట్కి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనేది ఆ ఫస్ట్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి. అది నార్మల్ కాకుండా కొంచెం తేడా అనిపిస్తే 2D ఈకో కానీ అదేవిధంగానే ఈసీజీ కానీ తీసుకోవాలి. ఇందులో కూడా ఇంకా సమస్య తెలుస్తలేదు అన్నప్పుడు మాత్రమే సిటీ యాంజియోగ్రామ్ టెస్ట్కి వెళ్ళాలని చెప్పి ఇక్కడ హార్ట్ స్పెషలిస్ట్ చెప్తున్నారు. నిర్ణయించాల్సింది కార్డియాలజిస్టే. నిజంగా గుండెపోటు సమస్య ఉందా, రక్తనాళాల్లో చెత్త పేరుకుపోయింది, అవన్నీ తెలియాల్సింది మనం ఏదో టెస్టులు చేసి వచ్చిన దాని రిపోర్ట్ చూసుకోవడం కాదు. ఖచ్చితంగా కార్డియాలజిస్ట్ గుండె నిపుణుని దగ్గరికే వెళ్ళాలి. సిటీ యాంజియోగ్రామ్ చేయడానికంటే ముందు సిటీ కాల్షియం స్కోర్ టెస్ట్ చేస్తారు. ఇందులో గుండె రక్తనాళాల్లో కాల్షియం నిల్వల గురించి తెలుస్తుంది. అందులో ఫలితాలను బట్టి సిటీ యాంజియో చేస్తారు. కాల్షియం స్కోరు మరీ ఎక్కువగా ఉంటే సిటీ యాంజియో కంటే రెగ్యులర్ యాంజియోగ్రామ్ చేయడం మంచిది. కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో కాకుండా నేరుగా కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్ళి సిటీ స్కాన్, సిటీ యాంజియో చేయించుకున్నప్పుడు అక్కడ కేవలం టెక్నీషియన్ మాత్రమే ఉంటే వాళ్ళు కాల్షియం స్కోర్ వంటివి ఏమీ పట్టించుకోరు. దీనివల్ల సరైన ఫలితాలు రావు. సిటీ యాంజియోలో మరో ముఖ్యమైన విషయం ఎంత కాంట్రాస్ట్ ఇస్తున్నారనేది. సాధారణంగా సిటీ యాంజియోలో 80 ml ఇంజెక్షన్ ఇస్తారు. అదే నార్మల్ యాంజియోగ్రామ్లో 20 నుంచి 25 mlలో చేసేయచ్చు. కిడ్నీ వ్యాధి ఉన్న వారిలో కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఎంత తక్కువ మోతాదులో పడితే అంత మంచిది. గుండె పంపింగ్ బలహీనంగా ఉన్న వారిలో 80 ml కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఇస్తే వారిలో ఆయాసం పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వారిలో సిటీ యాంజియో కంటే సాధారణ యాంజియోనే మేలు అంట. సో ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మాత్రం సాధారణ సిటీ యాంజియో చేయాలంటున్నారు. నార్మల్గా మంచిగా ఉన్న వాళ్ళకైతే యాంజియో చేసుకోవచ్చు అని చెప్తున్నారు. రోగికి సిటీ యాంజియోనా రెగ్యులర్ యాంజియోనా అని నిర్ణయించాల్సింది కార్డియాలజిస్ట్. ఎందుకనంటే డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళకు ఈ కాల్షియం స్కోర్ తెలియదు కాబట్టి వాళ్ళకు పర్యవేక్షణ కేవలం దాన్ని తీస్తారు, కానీ ఏ టెస్ట్ చేయాలనేది మాత్రం వాళ్ళకి తెలియదు. ఖచ్చితంగా హార్ట్ స్పెషలిస్టు డాక్టరు సిటీ యాంజియోనా నార్మల్ యాంజియోనా అని వాళ్ళు చెప్పిన ప్రకారం టెస్ట్ చేసుకుంటే బెటర్ అని ఇక్కడ డాక్టర్ గారు చెప్తున్నారు. డాక్టర్ శరత్ రెడ్డి అన్నం సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అట ఈనాడు పత్రికతోని ముచ్చటించిన సందర్భం.